శివోహం. హాయ్ అండి అందరికీ. చూడండి నా వర్క్షాప్ పరిస్థితి ఎట్లా ఉందో. మార్నింగ్ వచ్చినప్పుడేమో నీట్గా ఉంటుంది, వాళ్ళు 11కి వచ్చి 8కి వెళ్తారు కదా, వెళ్ళేసరికి ఇట్లా పరిస్థితి ఇదంతా ఎక్కడిదక్కడ ఇట్లా చేసి పెడతారు. ఒక్కరోజు పనిది రాలేదంటే ఇంకా నేను చేయాల్సి వస్తుంది మార్నింగ్ అవర్స్. ఇది నాకు అస్సలు టైం ఉండదు. చూడండి గొంతు కూడా ఎట్లా బొంగురు పోయిందో కస్టమర్స్తో వాగి వాగి. సో న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టు చూపించాలని చెప్పి ఇదంతా చేస్తున్నాను నేను. ఇప్పుడు టైం చూడండి ఒకసారి, అదిగో 12:30. సో స్టోర్ నుంచి రావడానికి 10:30, 11 అవుతుంది నాకు. అక్కడ అంతా చూసుకోవడం సరిపోతుంది. ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ ఏమేమి కటింగ్ అయ్యాయి, ఏమేమి ఫిట్టింగ్ అయ్యాయి, ఇవన్నీ చూసుకోవడం సరిపోతుంది. ఇదిగోండి కటింగ్స్ అన్నీ రెడీగా పెట్టాడు మా మాస్టరు. ఇంకా చాలా ఉన్నాయి, స్టోర్స్లో ఉన్నాయి. రేపు మళ్ళీ సప్లై అవుతాయి లైనింగ్ అవన్నీ తీసుకొచ్చి. ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ప్యాటర్న్ రెడీ అయ్యి ఉంటుంది, మేబీ చూపిస్తాను రేపు. ఇది నేను వేసుకొని చూపిస్తా. ఇది నాదే యాక్చువల్లీ. జార్జెట్ ప్లెయిన్ ఫ్రాక్ ఇచ్చి ఇది కోటు సంథింగ్ ఏవేవో చేశాను వెరైటీగా. నాదంతా యూనిక్ ఉంటుంది కదా. సో బెటర్ రేపు చూడండి. వీలైతే వీలు కాదు ఇంకా రేపు తీస్తాను, నా వీడియో తీస్తాను. ఇప్పుడు నేను కనిపించాలా వద్దా అన్నది నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే నైట్ నేను ఇంట్లో ఉంటే కొంచెం వెరైటీ కనిపిస్తాను. మీరు చూసి తట్టుకోగలుగుతారో లేదో. అలానే ఏం లేదు, న్యాచురల్ బ్యూటీనే. ఎందుకంటే బ్లాగ్స్ తీయాలి అంటే ఇక మీద నేను కనపడాలి కాబట్టి తప్పదు. రెడీ అయ్యి కనిపించింది వేరు, ఇప్పుడు కనిపించింది వేరు కదా అని చెప్పి రావట్లేదు, అంతే, ఏం లేదు. ఇదిగో ఇక్కడ రెడీ అయ్యి కింద మెష్ చూడండి. ఇదంతా ఇట్లా 11కి వస్తారు, 8-8:30 వరకు ఉరుకుతూనే ఉంటారు. కొంచెం తీసి పెడదాం ఎక్కడ అయ్యో మేడంకి కొంచెం హెల్ప్ చేద్దామన్నది లేనేలేదు మా వర్కర్స్కి. చూడండి అసలు. ఇదిగోండి నాది యూట్యూబ్ది, నాకు గ్యాజెట్ వచ్చింది. ఇక నా ఇది మన వచ్చేది 2.5 years బ్యాక్ ఇచ్చి బుడ్డిదంతా చేశాను. సో ఇప్పుడు ఇది నాకు యూజ్ అంటే ఇది సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇట్లా పెట్టాలి అని అంటే హైట్ తక్కువ ఉంది, వీళ్ళకి వీడియో తీయడానికి కటింగ్ స్టిచ్చింగ్ వీటికి సరిపోవట్లేదు, కింద పడిపోతుంది అది ఊకే. అందుకని ఇది పెద్దది 5 feet ఎంతో ఉంటుంది ఇది. సో వీలైతే ఇది అన్బాక్స్ చేసేటప్పుడు నేను వీడియో తీస్తాను. సో చూడండి, మీకు ఏమైనా యూజ్ అయితే నేను లింక్ కూడా ఇస్తాను దీనిది. ఇక మీదట కటింగ్ స్టిచ్చింగ్ ఇది ట్రావెలింగ్కి కూడా, యాక్చువల్లీ నేను ట్రావెల్ కూడా చేస్తాను కాబట్టి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ఇది అన్బాక్స్ చేసినప్పుడు దీని లోపల ఏమేమి వచ్చినాయో చూద్దాము, లింక్ కూడా పెడతాను. కానీ సూపర్ ఉంది, ఇది నేను చూసే తీసుకున్నాను. మంచి హైట్ ఉంది. నాకు స్టోర్స్కి అయితే ఇది అవసరం లేదు, ఎందుకంటే స్టోర్లో నాకు కన్వీనియంట్గా అక్కడ అన్ని సెట్టింగ్ ఉన్నాయి. ఇది ఓన్లీ వర్క్షాప్కే, ఇక్కడ కటింగు స్టిచ్చింగు వాటి కోసము. సో వీలైతే ఇది అన్బాక్స్ చేస్తాను రేపు, చూడండి. ఇది ఇట్లా ఉంటుంది అనమాట, చెత్త. ఇది పరిస్థితి. ఇక్కడ చెత్త అయితేనే కానీ అక్కడ డిజైన్స్ రావు. చూసారా, నైట్ 12:30. ఈ టైంలో వీడియో ఎవరైనా తీస్తారో లేదో కానీ నేను మాత్రం తీస్తున్నానండి. ఏమో మీకు యూజ్ అవుతుందేమో. ఇది కొంచెం ఈ చెత్త కూడా యూజ్ అవ్వాలి కదా, టిప్పే కదా. పనిది రానప్పుడు మనమే కొంచెం నైట్లో చేసి పెట్టుకున్నాం అనుకో, పొద్దున వరకు నీట్గా ఉంటుంది. ఎనీవే చూపించాను. నేనైతే కనిపించట్లేదు, అవతారం బాగాలేదు. రేపు మంచిగా రెడీ అయ్యి ఈ ప్యాటర్న్ వేసుకొని వస్తాను ముందుకి. గొంతు కూడా బొంగురు పోయింది, పట్టించుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ కూడా అంత బాగోదు, ఇప్పుడు అస్సలే బాగలేదు.